ఈ వీడియోలో మనం ఐవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్ గురించి డిస్కస్ చేద్దాం. The IV characteristics అంటే ఆల్రెడీ సోలార్ ప్యానల్ డిస్కస్ చేసాం. వోల్టేజ్ కరెంట్ ఏ విధంగా చేంజ్ అవుతున్నారు. సో ఇక్కడ మన డివైజ్ డయోడ్. సో డయోడ్కి అక్రాస్ గా వోల్టేజ్ చేంజ్ అవుతుంటే కరెంట్ ఏ విధంగా చేంజ్ అవుతున్నది అన్నది ఈ ఎక్స్పెరిమెంట్ మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలంటే కాన్సెప్ట్ మనకి ఏం కావాలి. డయోడ్ సప్లై ఇస్తున్నప్పుడు మనం దాన్ని టూ వేస్ లో మనం సప్లై చేయొచ్చు. ఒకటి ఫార్వర్డ్ బయాస్ కేసు అంటారు, ఇంకొకటి రివర్స్ బయాస్ కేసు అంటారు. ఫార్వర్డ్ బయాస్ అంటే సప్లై యొక్క పాజిటివ్ ని డయోడ్ యొక్క పాజిటివ్ ఇచ్చి, అలాగే సప్లై యొక్క నెగిటివ్ ని డయోడ్ యొక్క నెగిటివ్ కి కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు డయోడ్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం ఫార్వర్డ్ బయాస్, దానికి సంబంధించి మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. సప్లై అంటే ఇక్కడ మనకి ఏసీ అవ్వచ్చు లేదా డీసీ అవ్వచ్చు. అయితే ఐవి క్యారెక్టరిస్టిక్స్ మనకు వచ్చేసరికి మనకు సప్లై అనేది డీసీ అవుతుంది. డీసీ సర్క్యూట్ యొక్క డీసీ సోర్స్ యొక్క సింబల్ మనకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ డయోడ్ యొక్క సింబల్ మనకి ఎలా ఉంటుందంటే ఎలా ఉంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్, ఈ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్. ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ సోర్స్ ఏమవ్వాలి, పాజిటివ్ కనెక్ట్ అయ్యి నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్ కి కనెక్ట్ అయితే దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. అయితే ఇక్కడ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. వోల్టేజ్ చేంజ్ చేస్తూ ఉంటే మనకి ఏమవుతుంది, దీనికి అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ కూడా చేంజ్ అవుతుంది. అది చేంజ్ అయిన తర్వాత ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమవుతుందంటే ఈ డయోడ్ క్లోజ్డ్ స్విచ్ కింద యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది క్లోజ్డ్ స్విచ్ కింద యాక్ట్ అవుతుందో దీని అర్థం ఏంటి, సర్క్యూట్ ఇలా ప్లే అయిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ అనేది 0. సో కరెంట్ ఏమవుతుంది, మీకు ఏదైతే మనం అప్లై చేస్తున్నా ఆ సోర్స్ వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టెన్స్ 0 కాబట్టి ఇన్ఫినిట్ కరెంట్ పాస్ అవ్వాలి. అంటే డయోడ్ కాలిపోవాలి లేదా సోర్స్ కాలిపోవాలి. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సర్క్యూట్ ఈ స్విచ్ క్లోజ్ లో ఉన్నప్పటికీ ఈ ఎలిమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక రెసిస్టర్ ని మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే లిమిటింగ్ రెసిస్టర్ అంటారు. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నాను, ఒక రెసిస్టర్ ని ప్లేస్ చేస్తాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ దో డయోడ్ ఈస్ closed position, current will never become infinity because there is a resistance here. Definitely some value ఉంది. అయితే ఎంత రెసిస్టెన్స్ ప్లే చేయాలనేది డిపెండ్ అపాన్ ఈ డయోడ్ యొక్క కరెంట్ రేటింగ్ బట్టి మనం దీన్ని డిజైన్ చేస్తాం.
ఇప్పుడు నేను వోల్టేజ్ చేంజ్ చేసినప్పుడు వోల్టేజ్ అక్రాస్ డయోడ్ అనేది సేమ్ యాజ్ బిట్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ ఉండాలి యాజ్ లైక్ ప్రీవియస్ కేస్ బికాస్ ఇక్కడ మనకి ఇంకో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఆర్ వచ్చింది కాబట్టి ఈ సోర్స్ వోల్టేజ్ అనేది డయోడ్కి వోల్టేజ్కి అక్రాస్ గా మనకి డివైడ్ అవుతుంది. ఇలా డివైడ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే డయోడ్కి అక్రాస్ గా వోల్టేజ్ ని మెజర్ చేసుకోవడానికి ఒక వోల్ట్ మీటర్ ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే డయోడ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి సిరీస్ లో ఒక యామీటర్ ని ప్లేస్ చేసుకోవాలి. సోర్స్ డిసి కాబట్టి యామీటర్ వోల్ట్ మీటర్ కూడా మనకి డిసి కావాలి. డిసి మీటర్స్ మనం కోఆర్డినేట్స్ ని మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేయాలి. అలాగే ఈ మీటర్ టైప్ మనకి ఏమవుతుందంటే ఎంసి అంటారు, మూవింగ్ కాయిల్. మూవింగ్ కాయిల్ మీటర్స్ మనకి డిసి మెజర్మెంట్ కి, ఎంఐ అంటే మూవింగ్ ఐరన్ మీటర్స్ మనకి ఏసీ మెజర్మెంట్ కి యూజ్ చేస్తాం. ఇక్కడ డిసి సోర్స్ కాబట్టి ఎంసీ మీటర్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను వోల్టేజ్ చేంజ్ చేస్తూ ఉంటే డయోడ్ అక్రాస్ గా వోల్టేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది, కరెంట్ చేంజ్ అవుతుంది. పాజిటివ్ సోర్స్ అనేది పాజిటివ్ డయోడ్ కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని ఫార్వర్డ్ బయాస్ కేసు అంటారు. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్ టేబుల్ ఏమవుతుంది, మనకి ఒకటి అప్లైడ్ వోల్టేజ్, సారీ ఒకటి డయోడ్ అక్రాస్ వోల్టేజ్, అలాగే డయోడ్ కరెంట్. ఇది ఫార్వర్డ్ బయాస్ కేసులో మనకి వాల్యూస్. అలాగే రివర్స్ బయాస్ అంటారు. రివర్స్ బయాస్ అంటే ఏంటి, సోర్స్ యొక్క పాజిటివ్ అనేది డయోడ్ యొక్క నెగిటివ్ కనెక్ట్ అవ్వాలి. చూడండి, డయోడ్ యొక్క పొజిషన్ మార్చాను అంటే జస్ట్ స్వాప్ చేశాను. అగైన్ నాకు సేమ్ ప్రొసీజరే కాబట్టి కరెంట్ మార్చడానికి కోసం యామీటర్స్ తీసుకుపెట్టాను, అలాగే వోల్ట్ మీటర్ పెట్టాను వోల్టేజ్ మార్చడానికి, అలాగే ఒక రెసిస్టర్ సేఫ్ సైడ్ కరెంట్ని సేఫ్ సైడ్ ఉండడం కోసం, సేఫ్ అనే కోసం బెస్ట్ పెట్టాను. నా ఇప్పుడు ఇక్కడ నేను అగైన్ సోర్స్ వోల్టేజ్ చేంజ్ అవుతూ ఉంటే డయోడ్ వోల్టేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది, అలాగే డయోడ్ కరెంట్ చేంజ్ అవుతుంది. అయితే రివర్స్ బయాస్ ఏమవుతుందంటే డయోడ్ అనేది ఓపెన్ కండిషన్ లో ఉంటుంది. ఓపెన్ కండిషన్ లో ఉన్నప్పటికీ మనకి ఏమవుతుందంటే స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది. దాన్ని మేము రివర్స్ లీకేజ్ కరెంట్ అంటాం. ఇప్పుడు మనం ఆ వాల్యూస్ ని ఇవే నోట్ చేసుకోవాలి. రివర్స్ కండిషన్ లో ఇది డయోడ్ వోల్టేజ్, ఇది డయోడ్ కరెంట్. అయితే ఈ వాల్యూస్ అనేవి ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ ఎలా ఉంటాయి, దీన్ని మనం ప్లాట్ చేస్తున్నప్పుడు ఇది వోల్టేజ్, ఇది కరెంట్, పాజిటివ్ వోల్టేజ్ పాజిటివ్ కరెంట్, దీన్ని ఫార్వర్డ్ బయాస్ కండిషన్ ఉంది. నెగిటివ్ వోల్టేజ్ నెగిటివ్ కరెంట్, ఇది మనకి రివర్స్ బయాస్ లో. మనకి ఐడియల్ కండిషన్ లో ఏమవుతుందంటే ఒక పర్టికులర్ వోల్టేజ్ వరకు ఇది ఓపెన్ లోనే ఉంటుంది. సో ఫార్వర్డ్ బయాస్ లో కూడా ఇనీషియల్ గా కరెంట్ జీరోలో ఉండాలి. అయితే ప్రాక్టికల్ గా మనకి ఏమవుతుంది, అప్ టు సర్టెన్ వోల్టేజ్ మనకి స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్ అంటారు. ఒక పర్టికులర్ వోల్టేజ్ తర్వాత ఒక్కసారి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెడుతుంది. ఇలా కారణం అంతా అబ్జర్వ్ అవుతుంది. ఎక్కడైతే మనకి ఈ కరెంట్ అనేది హ్యూజ్ గా చేంజ్ అవ్వడం మొదలుపెట్టిందో ఈ పాయింట్ ఏమంటామంటే ఫార్వర్డ్ కటింగ్ వోల్టేజ్ అంటారు. సిమిలర్లీ రివర్స్ మనకి వోల్టేజ్ చేంజ్ అవుతున్నప్పుడు అగైన్ మనకి
రివర్స్ వోల్టేజ్లో ఆ రివర్స్ బయాస్లో మనకి స్విచ్ ఓపెన్ అంటే కరెంట్ ఐడియల్గా జీరో అయిపోవాలి. కానీ స్మాల్ లీకేజ్ కరెంట్ వల్ల రివర్స్ లీకేజ్ కరెంట్ వల్ల మన కరెంట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫార్వర్డ్లోని లీకేజ్ కరెంట్ ఉన్నది, రివర్స్లో కూడా మనకి లీకేజ్ కరెంట్ ఉన్నది. అయితే ఈ లీకేజ్ కరెంట్ అంటే ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని కంపేర్ ఎక్కువ రివర్స్ లీకేజ్ కరెంట్. అది మనకి ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ వోల్టేజ్ తర్వాత ఇది కూడా మనకి సడెన్‌గా మనకి బ్రేక్ డౌన్ అవుతుంది. దీన్ని రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. అయితే ఈ రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్‌ని మనం ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేయాలి. బికాజ్ రివర్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత డయోడ్ అనేది ఫుల్‌గా డ్యామేజ్ అయిపోయింది. సో, అంతవరకు మనం వెళ్ళాలి. సో, మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ప్యాటర్న్ ప్రాక్టికల్‌గా మనకి ఈ పోర్షన్‌లోనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, ఇది మనకి టోటల్ డయోడ్ యొక్క IV ని అప్టైన్ చేయడం త్రూ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటేషన్. అబ్జర్వేషన్ టేప్ వచ్చేసిన తర్వాత ఈ గ్రాఫ్‌ని మనం ప్లాట్ చేస్తాం యూజింగ్ దీస్ వాల్యూస్. ఈ వాల్యూ ఇచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్ నుంచి సెకండ్ పారామీటర్స్‌ని ఫైండ్ ఔట్ చేయవచ్చు. అందులో ఒకటి కటింగ్ వోల్టేజ్. దీన్ని ఫార్వర్డ్ కటింగ్ వోల్టేజ్ అంటారు. అది మనకి ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే కరెంట్ అనేది డ్రాస్టికల్‌గా చేంజ్ అవుతుందో ఆ పాయింట్‌ని ఆ స్టార్టింగ్ పాయింట్‌ని కటింగ్ వోల్టేజ్ అంటారు. దాన్ని మనం ఇక్కడ నోట్ చేస్తున్నాం. యూనివర్స్. అలాగే డైనమిక్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ షార్ప్ కర్వ్‌లా వస్తుంది చూసారా? ఈ కర్వ్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో, చేంజ్ ఇన్ వోల్టేజ్ అంటే 2 పర్టిక్యులర్ పాయింట్ల దగ్గర మనకున్న ఈ వోల్టేజ్ అది మనకి డెల్టా V అవుతుంది. సో, చేంజ్ ఇన్ ఫార్వర్డ్ వోల్టేజ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఫార్వర్డ్ కరెంట్. ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే చేంజ్ అవుతుందో ఇది మనకి డెల్టా I అన్నమాట. ఈ 2 ఫార్వర్డ్ కాబట్టి దీన్ని ఫార్వర్డ్ వోల్టేజ్, ఫార్వర్డ్ కరెంట్ అంటారు. సో, ఈ చేంజ్ ఇన్ ఫార్వర్డ్ వోల్టేజ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఫార్వర్డ్ కరెంట్ మనకి ఏమవుతుందంటే డైనమిక్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటారు. ఎందుకు అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది పర్టికులర్ వోల్టేజ్ చేంజ్ అవుతూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఈ పాయింట్‌ని మనం డైనమిక్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ స్టాటిక్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ఇదేంటంటే మన ప్లాట్‌లోని కరెంట్ అనేది ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోతుంది ఒక పాయింట్ తర్వాత. సో, ఏం చేస్తామంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ తీసుకుంటాం. అలాగే స్టార్టింగ్ దగ్గర కరెంట్ తీసుకోండి. సో, ఈ 2 మనం కన్వర్ట్ చేస్తాం. వోల్టేజ్ బై కరెంట్. ఇది మనకి స్టాటిక్ పవర్ రెసిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ డైనమిక్ రివర్స్ రెసిస్టెన్స్. డైనమిక్ రివర్స్ రెసిస్టెన్స్‌లో మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ కరెంట్ ఉంది చూసారా? ఈ కరెంట్ అనేది మనకు ఆల్మోస్ట్ కాన్స్టెంట్‌గా కనబడుతుంది కానీ ప్రాక్టికల్‌గా ఇక్కడ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఈ చేంజ్ అవుతున్న వోల్టేజ్, చేంజ్ అవుతున్న కరెంట్ మనం రేషియో తీసుకుంటే మనకి రివర్స్ డైనమిక్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు టోటల్ ఈ 3 చూస్తే మనకి ఈ 3 కూడా రెసిస్టెన్స్ పారామీటర్సే. అయితే ఈ స్టాటిక్ రెసిస్టెన్స్ అనేది వెరీ లోయెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ రెసిస్టెన్స్ అనేది డైనమిక్ రివర్స్ రెసిస్టెన్స్ అనేది హైయెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అనేది ఇన్ బిట్వీన్ వాల్యూ ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఈ పారామీటర్స్‌ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం.